ఈరోజు మరి కత్తులపూరు మండల కేంద్రంలో మరి సీనియర్ నాయకులు జిల్లా అధికార ప్రతినిధి కాశవత్ల లక్ష్మీరాజం ఆధ్వర్యంలో మరి ఈ కత్తులపూరు మండల ఎంఆర్పిఎస్ నూతన కమిటీ ఎన్నికకు విచ్చేసినటువంటి అన్ని గ్రామాల మాదిగ సోదరులకు, అదేవిధంగా విద్యార్థులకు, మేధావులకు, అదేవిధంగా సీనియర్ నాయకులకు అందరికీ కూడా మాదిగ దండోరా రాష్ట్ర కమిటీ తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు నూతనంగా ఈ కత్తులపూర్ మండల కమిటీ ఎన్నిక కావడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈరోజు నూతన కమిటీ అధ్యక్షునిగా మరి మారంపల్లి వినోద్ కుమార్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా అమ్మట రాజు భూషణరావుపేట గారిని, తాండ్యాల గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా తెడ్డు ప్రశాంత్ను తాండ్యాల గారిని ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా మరి గౌరవ అధ్యక్షునిగా మరి సలహాదారుగా మరి ఏదైతే తెడ్డు శేఖర్ మాది గారు, సిరికొండ గారిని కూడా మరి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి వారికి రాష్ట్ర కమిటీ తరఫున, ఈ మండలి తరఫున కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఏదైతే ఫిబ్రవరి 7వ తారీఖు నాడు హైదరాబాద్లో లక్షల డప్పులు వేల గొంతుకల కార్యక్రమాన్ని గౌరవనీయులు మందకృష్ణ మాది గారు నిర్వహించబోతున్నారు. కాబట్టి మరి ఖచ్చితంగా ఈ కమిటీ ఈ మండలంలో అన్ని గ్రామ కమిటీలు నిర్మాణం పూర్తి చేసుకొని ప్రతి విలేజ్ నుంచి, ప్రతి ఇంటి నుంచి మరి డప్పులతో అక్కడ జరిగేటువంటి ప్రదర్శనకు మీరంతా కూడా మెజార్టీగా మన వాళ్ళని అందరినీ కూడా తీసుకొని రావాల్సిందిగా పిలుపునిస్తున్నాం. మరి ముఖ్యంగా ఏదైతే సుప్రీంకోర్టు ఆగస్టు 1న ఎస్సీ వర్గీకరణ తీర్పు ఇచ్చిన తర్వాత మరి మొదటిగా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా నేనే ఆర్డినెన్స్ తీసుకొస్తా అని మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. మరి ప్రకటించి ఇప్పటికీ 2 నెలలు దాటుతున్నప్పటికి కూడా వర్గీకరణ విషయంలో మరి ఊసు లేకుండా మరి కమిటీల పేరట కాలయాపన చేసుకుంటూ మరి కాలయాపన చేయడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే తక్షణమే ఏబిసిడి వర్గీకరణ ఆర్డినెన్స్ తెలంగాణలో తీసుకొచ్చి మరి వెంటనే ఏబిసిడి వర్గీకరణ చేయాలనేది కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాము. ఏదైతే లక్షల డబ్బులు వేల గొంతుల కార్యక్రమం ఏదైతే ఉందో మరి హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేయడం కోసం మరి అన్ని గ్రామాల నుంచి, అన్ని మండలాల నుంచి జిల్లా వ్యాప్తంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరిని తరలిరావాలని కూడా పిలుపునియడం జరుగుతుంది. ఇట్లు ఆవునూరి ప్రభాకర్ మాదిగా, ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు కత్లాపూర్ మండల్ ఎంఆర్పిఎస్ నూతన కమిటీ వేయడానికి వచ్చినటువంటి రాష్ట్ర నాయకులకు మరియు కత్లాపూర్ మండల మాదిగా నా కుల బాంధవులందరికీ నా యొక్క ధన్యవాదాలు. నన్ను ఈరోజు ఏకాగ్రీవంగా కత్లాపూర్ మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షునిగా ఎన్నుకున్నటువంటి నా యొక్క బంధువులందరికీ, కుల బాంధవులందరికీ నా యొక్క ధన్యవాదాలు. రేపు జరగబోయే ఫిబ్రవరి 7వ తారీఖు నాడు 1,00,000 దప్పుల 1000 గొంతుకల ప్రోగ్రామ్ ని విజయవంతం చేసి ఈ నియోజకవర్గంలోని అత్యధికంగా తరలించి కత్లాపూర్ మండల్ పేరుని స్థిరస్థాయిగా నిలబెడతామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై మందకృష్ణమాదిగ, జై భీమ్. 1000 గొంతులు ఫిబ్రవరి ఉన్న లక్షలాది మందితో మాదిగల లక్షల డప్పులతో విచ్చిస్తున్న మన మాదిగ అన్నలకు, అక్కలకు, మన రాష్ట్ర నాయకత్వానికి, మందకృష్ణ మాదిగకు అందరికీ నా కత్లాపూర్ మండల్ నుండి ఉద్యమాభినందనలు తెలుపుతూ జై మాదిగా, జై మాదిగా. మాదిగల హక్కుల కొరకు పోరాటం చేస్తున్న ఏబిసిల వర్గీకరణలో భాగంగా ఇందులో 59 కులాల్లో ఉన్నటువంటి 58 కులాలను మనము నష్టపోతున్న సందర్భంలో భాగంగా ఒక పాట. నిశ్శబ్దాల అవనిలోన శబ్దం పుట్టించినోని శబ్దాలుగా శ్రమకు
శ్రీకారం జుట్టినోని మాదిగోని మహాదివాని మాదిగోని మహాదివాని మాదిగోని మహాదివాని మాదిగోని మహాదివాని మాదిగోని మహాదివాని మాదిగోని మహాదివాని పద పదముల పల్లవించి జనపదంగా మారినోని ప్రతిమదులో మమత నింపి ఎదవీనలు మీటినోని ఎదవీనలు మీటినోని చీకటి గర్భాల చీల్చి చీకటి గర్భాల చీల్చి సిరిది వై వెలిగినోని మాదిగోని మహాదివాని మాదిగోని మహాదివాని మాదిగోని మహాదివాని సచ్చిన జంతువు నుండి చర్మాన్ని ఒలిసినోని సచ్చిన జంతువు నుండి చర్మాన్ని ఒలిసినోని ఒలిసిన చర్మము నుండి నాదం పలికించినోని నాదం చిరునామా ఏదంటే చిరునామా ఏదంటే కాలు చెప్పు చూపునేని మాదిగోని మహాదివాని మాదిగోని మహాదివాని మాదిగోని మహాదివాని మాదిగోని మహాదివాని ముటబొక్కిన తొండమై పంటకు ప్రాణం పోసినోని ముటబొక్కిన తొండమై పంటకు ప్రాణం పోసినోని ఉత్పత్తి సాధనలు అడుగడుగున సాగినోని ఉత్పత్తి సాధనలు అడుగడుగున సాగినోని సకల వృత్తి పని వారికి సారథి నై నడిసెటోని మాదిగోని మాదిగోని మహాదివాని మాదిగోని మహాదివాని మాదిగోని మహాదివాని సాంస్కృతిక రంగానికి సారథినై నడిసెటోని సారథినై నడిసెటోని సాంస్కృతిక రంగ